దావీదు భక్తుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బైబిల్‌లో మనకు మాదిరిగా పెట్టిండు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తాడు, దేవుని ప్రేమను, దేవుని న్యాయాన్ని బట్టి దావీదు మాట్లాడతాడు. అందుకని ఎవరికి లేని టైటిల్ దావీదు మహారాజుకున్నది. ఏమనంటే యేసయ్య దేవుని హృదయానుసారి. అంత కనెక్ట్ అయ్యాడు కాబట్టి దావీదు రచించిన అనుభవపూర్వకమైన కీర్తనలలో ఒకటి ముఖ్యమైనది 101వ కీర్తన. ఆ కీర్తన మొదలుపెట్టినప్పుడు దావీదు ఏమంటాడంటే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను అని దాంతోటి స్టార్ట్ చేస్తాడు. తర్వాత దాని చివరి ఎండింగ్ ఏమిటంటే 8వ వచనము, యెహోవా పట్టణములో నుండి పాపము చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయము నేను సంహరించెదను. ఇప్పుడు మనం ఉదయకాలంలో చేసే ప్రార్థన కూడా అదే. ప్రతి ఉదయము మనము భక్తిహీనులను సంహరించాలి. దావీదు చేసిన ప్రార్థనకు ముందు దేవుడు ఏం చేసిందంటే అదే 99వ కీర్తనలో 8వ వచనంలో యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించి దేవుడవైతివి. వారికి ఉత్తరం ఇచ్చిందంటే ఎవరికి ఉత్తరం ఇచ్చిండో 6వ వచనంలో ఉంటుంది. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండేది. 2 ముఖ్యమైన క్యారెక్టర్స్ ని మనం ముందర పెడుతున్నది ఇక్కడ. దేవుని యాజకులలోనే మోషే అహరోనులు ఉన్నారు. ఆయన కోసం ప్రార్థన చేసే వాళ్ళు సమూయేలుని సపరేట్. సమూయేలు కూడా చాలా క్లెన్జింగ్ అండ్ రిఫార్మ్ చేసే దాంట్లో సమూయేలు రోల్ చాలా ఉంది. ప్రార్థన పరుడైన సమూయేలు. అప్పుడు అంటున్నాను అనమాట, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయుచునే వారి విషయములు నీవు పాపం పరిహరించు. ఈ యాటిట్యూడ్ కరెక్ట్ గా రావాలన్నమాట. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రతి ఉదయము మనల్ని మనం సరి చేసుకుంటున్నారు. ఇది మనం స్పిరిచువల్ గా తీసుకున్నప్పుడు ప్రతి ఉదయం ఎవరిని చంపాలంటే భక్తిహీనులందరిని చంపాలంటే మనం పోయి జిహాద్ లాగా మనం పోయి ఎవరిని వేరేవాడిని హామ్ చేయడం. అందుకే దాంట్లో 99వ కీర్తనలో కూడా చివరిలో అంటాడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. మళ్ళీ ఇది కూడా ఐడల్ వర్షిప్ కిందకి వస్తుంది. జనరల్ గా చూసుకుంటే మామూలుగా అదే వాక్యం ఓపెన్ గా చదివితే ఆ ఒక కొండని బట్టి ఆ కొండని చూసి సాగిలపడి దానికి మొక్కాలి. మన దేశంలో అది చాలా కామన్ అన్నమాట. గుట్టల మీద కొండల మీద దేవుడు ఉంటాడు కాబట్టి అక్కడనే దేవాలయాలు పెట్టి వాటిని మొక్కుతా ఉంటారు. ఇక్కడ మనకేముందంటే అసలు దేవుని ఆజ్ఞలు ఇచ్చింది పరిశుద్ధ కొండ మీద కదా, పరిశుద్ధ పర్వతం మీదనే దేవుడు ఆయన ఆజ్ఞలను ఇచ్చింది. ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద ఆయన సన్నిధిలో మనం ఉంటామని. పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను వాళ్ళు అనుసరించారు కాబట్టి అదే పరిశుద్ధ పర్వతము. దానికి మనం మొక్కాలి అని. దేవుని ఆజ్ఞలను మనం పాటించడమే పరిశుద్ధ పర్వతం ముందు సాగిలపడడం. దేవుని ఆజ్ఞలను కట్టడం ఎప్పుడైనా మీరినప్పుడు ఆయన అదే అంటున్నాడు 8వ వచనంలో, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే దేవుడు వారి పాపాలను పరిహరిస్తుంది. సో మనం కూడా ప్రతి దినము కూడా ప్రతి ఉదయం కూడా భక్తిహీనులను సంహరించాలంటే మనము మన లోపల ఉన్న భక్తిహీనులనే సంహరించాలి. మన లోపల ఎటువంటి భక్తిహీనులు ఉంటారో 101వ కీర్తనలో చాలా రాసి, నా ఇంట యథార్థ హృదయంలో నడుచుకుందును, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును అంటున్నాడు. నా ఇంట అన్నప్పుడు మనం దేవుని ఆలయం, దేవుడు మన లోపల పరిశుద్ధాత్మకు మనం ఆలయమైన ఆయన మన లోపల ఉంటాడు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మన హృదయంలో ప్రతి ఉదయం కూడా చేసినప్పుడు ఇది పరిశుద్ధంగా ఉందా లేదా, ఆయన ఇది ఆలయం కదా, దీన్ని సరి చేసుకోవాలి అని దీని లోపల కొంతమంది భక్తిహీనులు ఉంటారు. భక్తి మార్గం
3వ వచనంలో 101. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నాలో నుండి తొలగిపోవాలి, నా ఎదురు నుండి తొలగిపోవాలని. దౌష్ట్యమును నేను అనుసరింపను, తన పొరుగు వారి చాటున దూషించి వారిని నేను సంహరించాను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గంలో నడుచు వారు నాకు పరిచారకులకు, మోసం చేయి వారు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడవారు నా కన్నుల ఎదుట నిలువరాదు అని అన్నాడు. యెహోవా పట్టణం నుండి పాపం చేయ వారందరినీ నిర్మూలన చేయుటకై ప్రతి ఉదయం నేను వారిని సంహరిస్తాను. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మన లోపల ఉన్నాయా? ప్రతి ఉదయం మనం చెక్ చేసుకుని వాటిని ఎవ్రీ డే మార్నింగ్ డైలీ బేసిస్ లో మనం క్లెన్జింగ్ చేసుకోవాలి. అందుకని ఉదయకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏదో అందరికంటే పరిశుద్ధులం అని అనుకో. మనం పాపం చేస్తున్నా కూడా ఆయన పాపాలను చేస్తున్నప్పుడు మన క్రియలను బట్టి ప్రతీకారం చేయుచుని మన పాపమును పరిహరించేవాడు ఆయనే గొప్ప దేవుడు. అందుకని ఆయన పరిశుద్ధ పర్వతం ముందర మనం సాగిలపడతాం. ఈ యాటిట్యూడ్ డెవలప్ అయినప్పుడు దేవుడు ఆయన కార్యములు చేస్తాడు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఎవరు ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎవరిని పవిత్రపరచాలన్నప్పుడు మనము ఏ యాటిట్యూడ్ తోటి దేవుని సన్నిధిలోకి పోవాలంటే, ఆయన మోషే అహరోనులను గుర్తు చేస్తుంది, సమూయేలును గుర్తు చేస్తుంది. నువ్వు గుర్తు చేసేది ఎవరంటే దావీదు రాసిన కీర్తనలు రాస్తుంది. సో ఆయన పరిశుద్ధ పర్వతంలో మనం సాగిలపడాలంటే తప్పకుండా మనము ఆయన పరిశుద్ధతను మనము కూడా కోరుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందంటే, మనము దేవుని వాక్యము, దేవుని చిత్తము, దేవుని క్రియలు ఇవి సపరేట్ చేసి మనం సపరేట్ అవుతాం. సపరేట్ అయ్యి ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కదా, ఇది దేవుని ఆజ్ఞ అని మనం సపరేట్ గా దేవునికి సపరేట్ గా మనం సపరేట్ గా ఉండి మనం నిర్ణయించేటోళ్ళం అవుతాం. అప్పుడు మనల్ని మనం పరిశుద్ధులం అనుకొని అహంకార దృష్టి గలవారు అంటే అవన్నీ మనకు అప్పుడు స్టార్ట్ అవుతాయి మన లోపలికి రావడానికి. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. భక్తితోటి వచ్చే గర్వంతో వచ్చిన డ్యామేజ్ అన్నిటికంటే భయంకరమైన డ్యామేజ్. భక్తిహీనులు కాదు, ఆయన ఆజ్ఞలను కొనసాగిస్తూ వాడు అహంకార దృష్టి కలిగిన వాడే. అహంకార దృష్టి ఎందుకు వస్తుందంటే, వాడు కరెక్ట్ పని చేస్తున్నా అనుకుంటుంటాడు కానీ వాడు దేవుని కార్యాలను వేరే, వాడు చేసే పని వేరే, రెండు సపరేట్ గా చూస్తాడు. అందుకని వెన్ యూ లుక్ అవుట్ సైడ్ ద విజన్ ఆఫ్ గాడ్ దెన్ డెఫినెట్లీ యు ఆర్ ఇండిపెండెంట్. దేవుని చిత్తం లేకుండా ఎంతో మంది ప్రపంచంలో గొప్పలు అయ్యారు, ఎంతో మంది రాజులు అయ్యారు, ఎంతో మంది రాజ్యాలను ఏలిండ్రు కదా. వాళ్ళు కూడా అచీవ్ చేసిండ్రు, వాళ్ళ తరంలో ఏమేమో చేసినట్టు వాళ్ళ ఇప్పుడు మనం హిస్టరీలో తీస్తే ఎంతో మంది వీరులు, శూరులు ఉన్నారు, యుద్ధాలు చేసిన ఉన్నారు, రాజ్యాలు జయించిన ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. దే వర్ ఆల్ అచీవర్స్, బట్ దే అవుట్ సైడ్ గాడ్స్ ప్లాన్. అప్పుడు దేవునికి మహిమ కలగాలి. అందుకని వాళ్ళ అహంకార దృష్టి పెడిపోయినప్పుడు దేవుని తృణీకరించాలి. అందుకనే భక్తిహీనత అంటే ఏంటంటే, మనము దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకుండా దేవుని సన్నిధిలో మనం సొంతగా డెవలప్ చేసుకుంటూ పోయినప్పుడు భక్తిహీనత ఆటోమేటిక్గా స్టార్ట్. ఈ భక్తిహీనతని మనం ప్రతి ఉదయం సంహరించాలి. అప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అది దావీదు చేసిన ప్రార్థన. 101వ కీర్తన దావీదు చేసిన. అందుకే దావీదు కూడా ఒకసారి దేవుని సన్నిధి నుంచి తప్పిపోయినప్పుడు, అక్రమం చేసినప్పుడు ఆయనకు ఒక కొడుకు పుడతాడు. పుట్టినప్పుడు ఆ కొడుకుని రక్షించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, అందుకనే దేవుడు కృప ఉంటుంది, దేవుని న్యాయం, ఈ రెండింటిని బట్టి యాడ్ చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు రేపు నిత్య రాజ్యానికి పోవాలంటే కూడా దేవుడు నిర్ణయం చేసినప్పుడు, ప్రేమ గల దేవుడు, కృప గల దేవుడు అంటే దేవుడు న్యాయము గల దేవుడు. నీతి న్యాయములు అవి పక్కకు పెట్టి ఆయన ప్రేమను సపరేట్గా చూపించలేడు. ఇప్పుడు మన జీవితాలలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఎక్కువ కరుణించి కాపాడుతున్నాడు. కానీ అది చూసి దేవుని కృప బాగుంది కానీ మనం అట్లనే దేవునికి వ్యతిరేకంగా ఉంటే
ప్రతి ఉదయం మన లోపల ఉన్న అక్రమాలను సంహరించకపోతే ఒక టైం వస్తుంది, అప్పుడు దేవుడు అంటాడు, నా కృప చూసినావు కానీ నా న్యాయం చూడరా ఇప్పుడు ఎట్లుంటుంది అని దేవుడు అంటాడు. బుద్ధిపూర్వకంగా నా కృపను నువ్వు మిస్యూజ్ చేసుకుంటా పోయి ఎట్లా పడితే అట్లున్నావు కదా. నా కట్టడలో నా ఆజ్ఞలను మోషే ఆహారులాగా నా సన్నిధిలో ప్రార్థన పరుడైన సమూయేలులాగా నువ్వు లేవు కాబట్టి నా పరిశుద్ధ పర్వతం నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో మొక్కినవని. సో వి ఆనర్ గాడ్ బికాస్ హీఈస్ హోలీ. వి ఆనర్ గాడ్ బికాస్ హీఈస్ మర్సిఫుల్. వి ఆనర్ గాడ్ బికాస్ హీఈస్ రైచియస్. అక్కడ దేవుడు పార్షాలిటీ చూపించాడు. అందుకని మనకి ఎన్ని అవకాశాలు ఇస్తుంటారు దేవుడు, ఇన్ని మనకు జీవితంలో ఎవ్రీ డే హీస్ సేవింగ్ అస్. ఈ రోజే ప్రతి ఒక్కరికి ఇదే చివరి రోజు అయ్యే అవకాశం ఉంది. ఏజ్కి సంబంధం లేదు, ఎప్పుడైనా ఎనీ టైం చనిపోయే పరిస్థితి. నిన్నటి దినాన్ని ఈ రాకెట్ ఒకటి లాంచ్ చేస్తే ఇజ్రాయెల్ దేశం మీద పడ్డప్పుడు ఒక గ్రౌండ్ లో ఆడుకునే పిల్లలు చనిపోయారు 12 మంది. మనం ఓపెన్ చేస్తే న్యూస్ పేపర్లు ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు అయ్యి బస్సు లోయలో పడి. దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ వీ కెనాట్ బి అలైవ్ ఫర్ ద నెక్స్ట్ 24 hours. దేవుని ప్రేమ ఉన్నది అక్కడ, దేవుని కృప ఉన్నది. దేవుని న్యాయం వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం చేసినావు నువ్వు అని. దేవుని న్యాయానికి మనం జస్టిఫై చేసుకునేటప్పుడు అందుకే ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ మార్నింగ్ పండుకొని లేచినప్పుడు అబ్బా ఈరోజు ఒక కొత్త దినం నా జీవితంలో ఉన్నది అని ఆ ఉదయ కాలంలో మనం మన లోపల ఉన్న కీడుని, చెడుని, భక్తిహీనతను, గర్వాన్ని, వీటన్నిటిని సంహరిస్తూ పోవాలి. అప్పుడు అది పవిత్రమవుతాం. అప్పుడు దేవుడు అంటాడు, ఆ ఆలయంలో నేను జరిగే ప్రార్థనలకు నేను ఆలపిస్తాను. అట్లా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. మనము కాన్ఫిడెన్స్ విషయం మాట్లాడుతున్నాము, మన గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ మనకు దావీదు మనకు మోడల్గా ఉన్నట్టు నెహెమ్యా కూడా మనకు మోడల్ ఉన్నది. టెంపుల్ కడతారు, కడితే మళ్ళా కూలగొట్టేస్తారు, కూలగొట్టాక మరల దేవుని యెరూషలేము ఆలయం కట్టినప్పుడు ఆలయానికి ప్రాకారం కట్టడానికి యెరూషలేము నెహెమ్యాని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన ఇట్లనే ఉంటుంది. నెహెమ్యా ప్రార్థన కూడా సేమ్ ఇదే థాట్ లైన్ ఉంటుంది, నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. నెహెమ్యా ఏమంటాడంటే, నీ ఎదుట బహుగా అసహ్యంగా ప్రవర్తించి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలైన విధులైన మేము గైకొనకపోతుంది. నెహెమ్యా మోషే గురించి మాట్లాడుతున్నాం. మోషేకు నియమించిన కట్టడలు మేము ఫాలో కాలేదు. మా పితరులు చేసిన ప్రార్థనలను, మా పితరులు చేసిన పాపముల గురించి మేము ప్రాయశ్చిత్తం అడుగుతున్నాం. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం గురించి ప్రార్థన చేసినప్పుడు అట్లా చేయాలి. మనము కూడా ఏదో మిగతాలను తప్పు చేసి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు. దేవుని సన్నిధిలో మా కాన్ఫిడెన్స్ ద్వారా, మా పితరుల ద్వారా నీవు అనుగ్రహించిన ఈ మంచి పరిస్థితులన్నింటినీ కూడా మేము మిస్యూజ్ చేసుకుంటున్నాం. నీ కొరకు బ్రతకడానికి ఇష్టపడలేదని మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు అంటారు, కరెక్ట్ రా, ఇది ఈ ఆలోచన విధానం రైట్ రా. ఇంతకుముందు వాళ్ళు చేసిన పాపం గురించి నువ్వు ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావు. నువ్వు కూడా చేసిన పాపం గురించి నేను క్షమాపణ దేవుని సన్నిధిలో అడిగి క్షమించేసిన అంటున్నాను. మనం కూడా పాపంలో ఉన్నప్పుడు యేసయ్య మన కోసం ఆయన అడిగిన ఇదే అన్నమాట. ఆయన పరిశుద్ధుడే కానీ మనం చేసిన పాపాల కోసం ఆయన మన కొరకు ఆయన నిలబడి ఆ పాపాలని నా మీదనే వేసుకోవాలని తండ్రి అయిన దేవుని సన్నిధిలో అక్కడ దేవుని న్యాయం కనిపిస్తుంది. దేవుని కృప ఒక్కటే కాదు, పాపానికి పరిహారం కావాలి, ఖచ్చితంగా కావాలి. మన ప్రతి ఒక్కరి పాపాలకు యేసయ్య అనుభవించింది. అట్లా మన కాన్ఫరెన్స్ జరిగిన ఇంతకుముందు పాపాలన్నిటి కూడా మనము అనుభవిస్తూ దేవుని సన్నిధిలో సారీ యేసయ్య జరిగింది జరిగిపోయింది, ఇప్పుడన్నా మంచిగా చేయాలనుకుంటున్నాను, నువ్వు సహాయం చేయని వాళ్ళ పాపం మన పాపం మన మీదకి వేసుకున్నప్పుడు దేవుడు చూస్తాడు, అరే నా స్వభావం వీళ్ళలోకి వస్తుంది. ఇతరుల పాపం మోసే స్వభావం పాపం రావాలి. అది అప్పుడు మన భక్తిహీనత నిర్మూలన చేస్తుంది. లేకపోతే మన లోపల ఒకలాంటి గర్వం వచ్చేస్తుంది, వాడు చెడ్డోడు నేను మంచోడు, వాళ్ళందరూ తప్పు చేస్తూ మేము అంతా కరెక్ట్ చేస్తున్నాం. ఈ యాటిట్యూడ్ తోటి దేవుని సన్నిధికి రావడం మంచిది కాదు. అందుకని ప్రతి ఉదయం మనం ఆయన సన్నిధిలో చేరినప్పుడు
ఈ నేచర్ ఉన్నదాన్ని మనం సంహరించుకుంటూ పోయినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంటాడు, నీకోసం నా ప్రాయశ్చిత్తమైన నా బలి చేసిన ఆ రక్తంతో ఈ ఆలయం అంతా కూడా శుద్ధి చేసిన కాబట్టి ఇక్కడ నేను నివసిస్తాను. అప్పుడు దేవుని ఆలోచనలు స్థిరపరచడం. ఆ మందిరం దేవుని ప్రభావం ఇంతకు ముందున్న మందిరం కంటే ఇప్పుడు కట్టిన మందిరం ఇంకా గొప్ప. అట్లా ఇండివిజువల్ గా మనం చూసుకుంటే కూడా ఆయన మహాపట్టణం అనే వర్డ్ యూజ్ చేస్తారు ఆ కీర్తన రోజు. ఆ పట్టణం అన్నప్పుడు దట్ గోస్ అగేన్స్ట్ టు ద చర్చ్ అంటారు. ఇండివిజువల్ గా మనం తీసుకున్నప్పుడు పాపం చేయి వారందరూ నిర్మూలన చేయుటకై యెహోవా పట్టణములో నుండి పాపం చేయి వారందరూ. మనమందరం ఇండివిజువల్ ఒక దేవుని ఆలయం అనుకున్నప్పుడు మనం అందరం పోయి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అది ఒక పట్టణం అవుతుంది. ఎన్నో ఇండ్లు కలిస్తేనే ఒక పట్టణం అవుతుంది. అట్లా ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది దేవుని చిన్న చిన్న విశ్వాసులు ఆలయాలు అవన్నీ కలిసిపోయి ఒక దగ్గర చూసినప్పుడు అదొక పట్టణం అవుతుంది. ఆ పట్టణములో అని రాస్తుంది, యెహోవా పట్టణములో నుండి పాపం చేయు అందరూ నిర్మూలం చేయటకై దేశమందుల భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరిస్తాను. అప్పుడు సంఘములో ప్రక్షాళన జరుగుతుంది. అప్పుడే రివైవల్ వస్తుంది. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఆలయాన్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుని ఆలయం సరి చేయడానికి అవకాశం. అట్లా చేసే ఆసక్తి కలుగుతుంది. అందుకని దేవుని సన్నిధి పోయినప్పుడు మనము ఓపికతోటి చేస్తాం. సేమ్ అప్పుడు కూడా దేవుని నేచర్ ఉంది. పాపం చేసినా కూడా వాళ్ళ పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కృప ఉంటుంది. అట్ ద సేమ్ టైం విచ్చలవిడిగా పాపం చేస్తున్నప్పుడు దేవుని న్యాయం పని చేస్తారు. దేవుని న్యాయ ప్రకారం దేవుడు పని చేస్తూనే ఉంటాడు. ఈ డిసిప్లిన్ సంఘంలో ఉన్న మన కుటుంబంలో ఉన్నా కూడా అప్పుడు దేవుని భయము భక్తి అని కొత్త కృపనే పట్టుకొని మనం పోయినప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం వస్తుంది. ఎట్లయినా దేవుడు కాపాడుతాడు, ఎట్లయినా దేవుడు పరలోకాన్ని తీసుకుపోతాడు కదా అని ఒక గర్వము, ఒక రెక్లెస్నెస్ వస్తుంది. వచ్చి ఏమైనా పాపం వస్తుంది. పాపం చేసినా కూడా ఏమయ్యేది, దేవుడు కాపాడుతున్నాడు, ఆయనే రక్షించింది, ఆయనే పరలోకాన్ని తీసుకుపోతున్నాడు అని బైబిల్లో వాడికి అనుకూలమైన వచనాలన్నీ తీసుకొని అప్పుడు దేవుడు అంటాడు, ఆగురా కృపనే చూస్తున్నావు అని నా న్యాయం చూసి ఆ సంగతి ఐ హ్యావ్ టు పనిష్ యూ. అందుకనే బుద్ధిపూర్వకం ఒకసారి వెలిగింపబడ్డాక మనకు దేవుని కృప తెలుసు, దేవుని న్యాయం తెలిసినాక దేవుడు అంటే మనకు భయము భక్తి లేకుండా ఆయన కట్టడలను విధులను దాన్ని మనం ఫాలో కాకుండా ఆయన పరిశుద్ధ పర్వతం ముందు మనం సాగిల పడతలేము, పరిశుద్ధ పర్వతం ముందు ఎదురిస్తున్నట్టు దానికంటే భయంకరమైన పరిస్థితి ఇంకేది. అందుకని ఎవ్రీ మార్నింగ్ లెట్ us క్లెన్స్ అవర్ సెల్వ్స్ అండ్ లెట్ us ప్రే అబౌట్ ఇట్. అప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఆ ప్రార్థనలు దేవునికి అనుకూలమైన ప్రార్థనలు. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాము. మనం చేసిన ప్రార్థనకు మనం బైబిల్ చదివినప్పుడు సమూయేలు, ప్రార్థన పరుడైన సమూయేలు గురించి రాస్తాం. ఆయన యాజకులైన మోషే అహరోనులు అని ఆయన ప్రార్థించిన సమూయేలు గురించి రెస్పెక్ట్ దేవుడు మెన్షన్ చేసినట్టు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన ఈ గుంపు వలన అని దేవుడు రేపు రాసుకుంటారు ఆయన గ్రంథంలో రాసి. ఈ ప్రార్థన వలన నేను ఇంత గొప్ప కార్యాలు చేసినాను. సమూయేలు జీవితం అయిపోయింది, సమూయేలు వెళ్ళిపోయింది, కానీ సమూయేలు ప్రభావం ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. సో మనం చేసే ప్రార్థనలు, మనం చేసే పనులు కూడా వాటి ప్రభావం మన జీవితకాలంలో చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం దేవుడు తప్పకుండా నిత్యత్వంలో కౌంట్ చేసి ఈ ప్రార్థనల వల్ల నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి పునాది వేసుకున్నది సంఘం. మరలా కట్టడానికి నెహెమ్యాను వాడుకున్నది ఈ సంఘాలను, ఈ దేశాన్ని పరిహరించడానికి ఈ ప్రార్థనలు ఒక మూలమైంది కదా అని దేవుడు అనగలగాలి. అట్లా అనాలంటే మన ప్రార్థనలో ప్యూరిటీ రావాలి. ఆ ప్యూరిటీ రావాలంటే ఖచ్చితంగా అనుదినము ప్రతి ఉదయము మనం ఈ దుష్టత్వాన్ని సంహరిస్తూ పోవాలి. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనలు బట్టి దేవుడికి